హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్. ఒక సంవత్సరం గడిచింది. ఆ ఇంట్లో నవ్వులు ఉండవు. గడియార శబ్దం తప్పించి మరెవ్వరూ మాట్లాడరు. వేదిక, ఆదిత్య ధైర్యంగా ఉన్నట్టే ఉన్నా వారి కన్నుల్లో ఏదో ఎదురుచూపు కదిలిపోతుంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. వర్షం చినుకుల లాంటి మౌనం వారి మధ్య. వేదిక: నువ్వు ఇప్పటికీ తన ఫోటో తీస్తున్నావు కదా? మన పాప ఫోటో. ఆదిత్య: ఆమె మాయ, కానీ మన ప్రేమ నిజం. నీవు మాత్రం బతుకుతూనే ఉన్నావు. మన ప్రేమ అంత మట్టి కాదుగా. వేదిక: మళ్ళీ ప్రయత్నిద్దామా ఆదిత్య? మరోసారి నన్ను అమ్మను అంటుండాలని ఉంది. ఆ మాటలతో ఆదిత్య ఒక క్షణం చూస్తూ నిలిచిపోయాడు. తన గుండె లోపల చిన్న ప్రాణం మళ్ళీ అరుస్తున్నట్టు అనిపించింది. చికిత్సలు, పరీక్షలు, ఓ చిన్న ఆశ. వేదిక మళ్ళీ వైద్యుల దగ్గరకు వెళ్ళింది. ఈసారి ఆమెలో భయం కంటే ధైర్యం ఎక్కువ. ఆమె కన్నీళ్లకు బదులు ఆశ ఉంది. వైద్యుడు: ప్రతి గాయం మనసులో కాకుండా శరీరంలో మిగిలితేనే ప్రమాదం. మీరొకరి కోసం మరొకరు నిలబడినంత కాలం మీ బిడ్డకు జీవితానికి హక్కు ఉంది. వేదిక గర్భవతిగా మారిన వార్త. ఈసారి ఇద్దరూ ఏడ్చారు. కానీ దుఃఖం వల్ల కాదు, మళ్ళీ తల్లి తండ్రి అవుతున్న ఆనందం వల్ల. ఆదిత్య ప్రతిరోజు వేదిక పొట్టపై చెవి పెట్టి పాపతో మాట్లాడేవాడు. ఈసారి రా చిట్టి, నీకు పుట్టిన వెంటనే ఒక ఫోటో కాదు, జీవితమే బహుమతి ఇస్తాను. వేదిక నిద్రలో చిరునవ్వుతో నిద్రపోతోంది. ఆమె గర్భంలో బిడ్డ కాదు, ఒక నమ్మకం పెరుగుతోంది. డెలివరీ రోజు. ఒక ప్రశాంతమైన ఉదయం. వేదికకు లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి. ఆదిత్య ఓ మోక్షాన్ని ఎదురుచూస్తున్న భక్తుడిలా ఆపసోపాలు పడుతున్నాడు. 3 గంటల తర్వాత బిడ్డ ఏడుపు తొలిసారిగా గంభీరంగా వినిపించింది. ఆ ఏడుపు గత ఏడుపును మరిచిపోయేంతగా ఉంది. ఆమె బిడ్డ పాప కాదు, ఒక చిన్న బాబు. వేదిక చేతిలో పెట్టిన వెంటనే అతను మెల్లగా కనులు తెరిచాడు. ఆదిత్య కెమెరా పట్టుకోలేకపోయాడు. ఈసారి అతను ఫోటో కాకుండా బిడ్డను కౌగిలించుకున్నాడు. ఆ ఇంట్లో టోపీలు మళ్ళీ వచ్చాయి. బొమ్మలు నవ్వుతున్నాయి. వేదిక పాపను చూస్తూ ముద్దుగా పిలుస్తోంది. రా నాన్న, ఈసారి నిన్ను పోగొట్టను. ఆదిత్య బెడ్ పక్కన ఒక ఫోటో ఫ్రేమ్ చేశాడు. పాత పాప ఫోటో పక్కన కొత్త బాబు ఫోటో. మధ్యలో ఒక కవిత రాశాడు. ఒకసారి అరుపు నిశ్శబ్దమైంది. మరొకరి నువ్వు మన జీవితాన్ని నింపింది. కానీ ఇద్దరూ నా ప్రేమకు మాటలక్కర్లేదు, గాయాలకు మందులు అవసరం కాదు. కోల్పోయినదే అంతమో కాదు, కలలే మళ్ళీ మొలుస్తాయి. 5 సంవత్సరాల తర్వాత చిన్న బాబు ఇప్పుడు 5 ఏళ్లవాడు. పేరు ఆరవ్. నువ్వు చిలిపి పాపమైనా తండ్రిలాగే నిశ్శబ్దంగా, తల్లిలాగే తలుపుల్లో జీవించే బాబు. ఆరవ్ అడిగిన ప్రశ్న: అమ్మా నాన్న, మన ఫోటోలో నేను కాకుండా ఇంకో బాబు కూడా ఎందుకున్నాడు? వేదిక ఒక క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. ఆదిత్య గమనించి బాబు ఒడిలో కూర్చోబెట్టాడు. ఆరవ్, నువ్వు పుట్టే ముందే నీకు ఒక అక్క ఉండేది. ఆమె ఈ లోకంలో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. కానీ ప్రతిరోజు నీ కళ్ళల్లో ఆమె నవ్వు కనిపిస్తోంది. ఆరవ్కు అర్థం కాకపోయినా తండ్రి చెంప తుడిచాడు. ఆ ఇంట్లో ఉన్న ఫోటో గ్యాలరీ. బాబు పుట్టినప్పటి నుంచి ప్రతి నెలా ఫోటో ఉంది. వేదిక తన డైరీలో రాసిన ప్రతిరోజును ఆదిత్య ఫోటోల్లో మలిచాడు. పాత బిడ్డ జ్ఞాపకాలు ఒక్క మూలలో గులాబీ రంగు బాక్సులో. ఆ బాక్సు పైన చిన్నగా రాసిన మాట: ఈ ఫోటోలో నీకంటే ముందు పుట్టిన ప్రేమ ఉంది. వేదిక రోజు బాబు స్కూల్కి పంపిన తర్వాత ఆదిత్యతో కాఫీ తాగడం అలవాటైంది. ఆమె కడుపులో ఉండగా నన్ను నమ్మావు, ఇప్పుడు మన బిడ్డ నవ్వుతున్నాడు కదా అని తల వంపు వేసేది. ఆదిత్య ప్రేమతో తలుపు తీసిన జీవితం బిడ్డ నవ్వుతో గోడల్ని తాకేలా మారిపోయింది. వేదిక. ఆరవ్ స్కూల్కి వేసిన చిత్రంలో వేదిక, ఆదిత్య, ఆరవ్, ఇంకా వెనుక ఒక నాజూకైన చిన్న అక్క బొమ్మ ఉంది. ఆ బొమ్మ పక్కన చిన్న మాటలు: ఏ అమ్మ నన్ను చూసేది అంటారు, అందుకే నేనెప్పుడూ స్మార్ట్గానే ఉంటాను. వేదిక కన్నీటి చుక్కలు కంటితో వెళ్తున్నా ఆమె పెదవులపై చిరునవ్వు. ఆమె గుండెల్లో మాట: ప్రేమకు మాటలక్కర్లేదు, కానీ బిడ్డలు మాటల కన్నా గొప్ప ప్రేమకర్తలు. ఈ కథలో ప్రేమ మౌనంగా మొదలైంది, కన్నీటితో పోగొట్టబడింది, ఆశతో తిరిగి పుట్టింది. ప్రేమకు మాటలక్కర్లేదు, కానీ ప్రతి మౌనానికి ఒక అర్థం ఉంది.
ప్రతి గాయానికి ఒక గళం ఉంది, ప్రతి జ్ఞాపకానికి ఒక జీవితం ఉంది. ఆరవ్ స్కూల్ నాటకంలో నటించబోతున్నాడు. అతడికి ఇచ్చిన పాత్ర ఒక ఫోటోగ్రాఫర్. తండ్రిని గర్వంగా చూసిన బాబు, నాన్నా, నేను నీలా ఫోటోలు తీయడం ఎలా నేర్చుకోను? ఆదిత్య నవ్వుతూ అతన్ని చిన్న కెమెరా బాక్స్ తీసి ఇచ్చాడు. ఫోటో తీయడం కాదు నాన్నా, చూస్తున్నవన్నీ ప్రేమించాలి. అప్పుడు అది జీవితంగా కనిపిస్తుంది. వేదిక గర్భనాళ అభివృద్ధిపై బేబీ కేర్ వర్క్షాప్కి స్పీకర్గా వెళ్తోంది. ఆమె తన గత అనుభవాన్ని పంచుకుంటూ మహిళలకు ధైర్యం ఇస్తుంది. వేదిక స్పీచ్లో, ప్రేమకి మనం ఓ 2 అవకాశం ఇచ్చామని మీరు అనుకుంటున్నారు, కానీ నిజంగా ప్రేమే మనకి మరో జీవితం ఇచ్చింది. ఆమె మాటలు విన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి శబ్దం వినిపించలేదు, కానీ మౌనం లోపమే మరణాలాడింది. ఒకరోజు పాత బాక్స్ తెరిచారు. వేదిక పాత గులాబీ బాక్స్ తీసింది. అందులో ఉన్న పాప ఫోటోని చూసి తల్లి, తండ్రి, బాబు ముగ్గురూ చూశారు. ఆరవ్ అడిగాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తావో ఆమెను కూడా అంతేనా? వేదిక అతన్ని బిగుతుగా హత్తుకుంది. ఆమె నా గుండెలో ఉందమ్మా, నువ్వు మాత్రం నా ఊపిరిలో ఉన్నావు. ఆదిత్య ఓ కొత్త ఎగ్జిబిషన్ ప్లాన్ చేస్తున్నాడు. అన్సీన్ ఫ్రేమ్స్, అన్సీన్ ఎమోషన్స్ ఆఫ్ లవ్, లాస్ అండ్ లైఫ్. ఆ ఎగ్జిబిషన్లో ఒక ఫోటో. వేదిక ఒక చేతిలో ఆరవ్ని, మరో చేతిలో పాప ఫోటోని పట్టుకొని నిలబడి ఉంది. ఆ ఫోటో కింద వాక్యం, నా జీవితం ఒక ఫోటో అయితే నువ్వు దాని రంగు, ఆమె దాని వెలుగు. వేదిక తన డైరీలో రాసింది, ఆదిత్య, నీ ప్రేమ మౌనం కాదు, ఓ జీవనధ్వని. ఒకరు వెళ్ళిపోయినా ప్రేమ చెరగదు, ఒకరు వచ్చినా ప్రేమ కొత్తగా పుట్టదు. ప్రేమ అర్థం మనమిద్దరం కలిసి జీవించే రీతే. ఒక సాయంత్రం వర్షం మళ్ళీ మొదలైంది. ఆరవ్ తన తండ్రి ఆదిత్య ఫ్రేమ్కి నిలబడి ఒక ఫోటో చూస్తున్నాడు. అదే పాప ఫోటో. తల్లిదండ్రులు చూశారు. ఆరవ్ అలా నిలబడి ఉన్నాడు. ఆయన పెదవులు కదిలిస్తున్నాడు మెల్లగా. చెల్లమ్మ, నువ్వు నన్ను గట్టిగా పిలిచింది. వేదిక ఒక క్షణం గుండె బిగుసుకుంది. ఆమె పరుగెత్తి అతన్ని పట్టుకుంది. నువ్వేమన్నావు బాబూ? ఆరవ్, చాలా స్పష్టంగా వినిపించిందమ్మా, ఒక చిన్నవాని వాయిస్. భయపడకు బాబూ, నేను నీతోనే ఉన్నాను అన్నట్టు చాలా మధురంగా. 3వ రాత్రి అదే కల. ఆదిత్య, వేదిక ఇద్దరూ వేరువేరుగా ఒకే కలను కంటున్నారు. ఒక చిన్న పాప తెల్లటి పొగల మధ్య నవ్వుతూ, బుగ్గలు లేతగా మెరిసేలా. ఇంకా బాధపడకమ్మా, నేను ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్నాను. నా తమ్ముడిని చూస్తూ ఉంటాను. ఆదిత్య కలలో, నాన్న, ఇప్పుడు ఆ కెమెరా తీయరా? నేను నీ గుండెల్లో నిండా ఉన్నాను కదా. వేదిక నిద్ర లేవగానే తన ప్యాండింగ్ పుస్తకాన్ని తీసుకుంది. ఆమె రాసింది, ప్రేమ మళ్ళీ పుట్టినప్పుడే కాదు, పూర్వపు ప్రేమ కాపాడినప్పుడే జీవితం అవుతుంది. ఆదిత్య స్టూడియోలో పాప ఫోటో పక్కన ఆరవ్ ఫోటో. మధ్యలో చిన్న బంగారు గుడ్డతో చుట్టిన ఓ ఖాళీ చాయ్ కప్. వారు 3వ మగువ కోసం ఉండే స్థానానికి కరించింది. వేదిక, ఆదిత్య, ఆరవ్ ముగ్గురు మంచంపై పడుకున్నారు. పక్కన వర్షం చినుకులు, బయట జీలకర్ర సువాసన. ఇతర క్షణం నిశ్శబ్దంగా ఆరవ్ అడిగాడు, నాన్న, నేను నిద్రపోయినప్పుడు నాకు ఎవరైనా కథ చెబుతారా? ఆదిత్య చిరునవ్వుతో తల వంచి కన్ను మూసి అన్నాడు, ఓ చిన్న అమ్మాయి మాటలు చెప్పకుండానే ప్రేమించడం నేర్పింది. ఆమెను మరిచిపోలేక మళ్ళీ ప్రేమలో జీవించడం నేర్చుకున్నాం. ఇది ప్రేమకు మాటలు అక్కర్లేదు అనే కథ బాబూ. ఆమెలో ప్రేమ మిగిలిపోయింది. బాబులో ఆశ మొదలైంది. ప్రతి నవ్వు వెనుక ఓ జీవితం ఉంది. ఆ రోజు స్కూల్ నుండి తిరిగి వస్తున్న ఆరవ్ బస్ దిగి అమ్మను వెతుక్కున్నాడు. వేదిక కొద్దిగా ఆలస్యం చేసింది. ఆరవ్ రోడ్డుకు అటువైపున నిలబడి ఉన్నాడు. ఆ సమయం వేగంగా వస్తున్న బైక్ ఒక్కసారిగా స్లిప్. పక్కన నినాదం, బాబూ జాగ్రత్త. అతడిని ఒక క్షణం ఎవరో పట్టుకుని వెనక్కి లాగినట్లయింది. ఆరవ్ కళ్ళు మూసుకున్నాడు. కొంచెం తేడా ఉండి ఉంటే ఆ రోజు ఆ నవ్వు నిలిచిపోయేది. వేదిక పరుగుతో వచ్చింది. ఆరవ్ అంటూ గట్టిగా అరిచింది. అతడు ఆమె ఒడిలోకి వచ్చి కూలిపోయాడు. కాస్త భయంతో, ఆశ్చర్యంతో అన్నాడు, అమ్మా, నన్ను ఎవరో కాపాడారు. చాలా మృదువుగా. నేను ఒక క్షణం అంతా తెల్లగా కనిపించింది. వేదిక గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె తన మనసులోకి పాపను గుర్తు చేసుకుంది. ఆ రాత్రి ఒక కలలో, వేదిక కలలో తన మొదటి పాప కనిపించింది. ఆమె తెల్ల దుస్తుల్లో చిరునవ్వుతో తల్లిని చూస్తూ ఉంది. నన్ను మరిచిపోవద్దమ్మా, నేను నీతోనే ఉంటాను.
నా తమ్ముడిని కాపాడటమే నాకు బ్రతుకే. ఆ కల వేదిక గుండెను తడిపేసింది. ఆమె లేచి ఆదిత్య చెవిలో మెల్లగా అన్నది. ఆ రోజు ఏడ్చిన ఆత్మ ఈరోజు నవ్విస్తూ తిరిగి వచ్చింది ఆదిత్య. ఒక చారిత్రాత్మక ఫోటో ఫ్రేమ్ ఆరవ్ వెనక తెల్లకమ్మ దుస్తుల్లో ఒక చిన్న కుర్చీ ఖాళీగా ఉంది. కెమెరాలో కేవలం ఖాళీ చూపే కనిపిస్తుంది. కింద రాసిన మాట, ప్రతి ప్రేమ కనిపించదు. కొన్ని ప్రేమలు మనల్ని చూస్తూ ఉంటాయి. కనిపించని చేతులే జీవితాన్ని పట్టుకుంటాయి. ఆఖరి పేజీ వేదిక డైరీలో. ప్రేమకు మాటలక్కర్లేదు, కానీ నేను మాత్రం ప్రతిరోజు ఓ మాట చెబుతాను. నీకోసం తట్టుకున్న గాయం ఇంకొకరి రక్షణ అయ్యిందంటే ఆ ప్రేమ దేవత కంటే తక్కువ కాదు. ఈ కథలో ఒక జీవితం ముగిసింది, ఒక జీవితం పుట్టింది. కానీ మధ్యలో ఒక ఆత్మ, ప్రేమ మరియు నమ్మకం ప్రతి అశ్రువు వెనుక ఆశను ఉంచింది. 10 సంవత్సరాల తర్వాత ఆరవ్ ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. వేదిక ఓ చైల్డ్ కౌన్సిలర్గా మారింది. ఆదిత్య తన స్టూడియోని నిరీక్షణ పేరుతో చిన్నపిల్లల జీవన సంగతులు రికార్డ్ చేసే ప్రాజెక్టుగా మారించాడు. ఇది వారి మొదటి పాపకు అంకితమైన జీవిత ప్రణాళిక. ఆ రోజు వేదిక ఇంట్లో పూలతో ఒక చిన్న దీపం వెలిగించింది. ఆదిత్య పక్కన కూర్చున్నాడు. ఆదిత్య, మన పాపకి పుట్టినరోజు కేక్ లేదు, కానీ మన జీవితాల్లో ఆమె ఉంది. ప్రతిసారి మనం నవ్వినప్పుడు నీవే నా లోపల ఉన్నావు అన్నట్లు అనిపిస్తుంది. వేదిక చిరునవ్వుతో, ఆమె లేకపోయి ఉంటే మనం ప్రేమించడమే మర్చిపోయేవాళ్ళం. ఆరవ్ డైరీలో రాసిన లైన్, నా చెల్లెలు నన్ను చూడలేదు, కానీ నేను నన్ను చూస్తున్నానని నమ్ముతాను. అమ్మానాన్నల ప్రేమలో నాకు మూడో మనిషి స్పర్శ ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఆమె డైరీ మూసేసింది, కానీ తన హృదయం ఆ మాటలపై స్మిత నవ్వు వదిలింది. ఆదిత్య చివరి ఫోటో ప్రాజెక్ట్. ఆత్మల కోసం తీసిన 3 ఫోటోలు. ఒక చిన్న పాదం ముద్ర పైన కాంతి, బాబుతో తల్లి చేతుల మధ్యలో ఒక ఖాళీ దోసిలి, మూడోది ఖాళీ వెనుక వెలుగుతో కింద మాట, నా ప్రేమలో ఎవరు కనిపించకపోయినా నాకు తెలుసు ఎవరో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.